ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మల్టీనేషనల్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన లిక్కర్ను అందించేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీని, అక్కడి టాక్సేషన్ విధానంపై అధ్యయనం చేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఇవాళ కేబినెట్ ముందు పెట్టనుంది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కొత్త మద్యం విధానంపై ఏపీ సర్కార్ కసరత్తు చేసింది. కీలక విషయాలపై మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో చర్చించింది. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని, గీత కార్మికులకు 10% మద్యం షాపులు ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త మద్యం పాలసీని ఇవాళ కేబినెట్ ముందు పెడతామన్నారు. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. మద్యం ధర పెరగడంతో పేదలు గంజాయికి అలవాటు పడ్డారని, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం వివరించింది. ఏపీలో మద్యం విధానంపై 5 మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో మద్యం వ్యవస్థను వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారని సబ్ కమిటీ ఆరోపించింది. 70% మందితో ఎస్సీబీ అని పెట్టి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారని, ప్రభుత్వ షాపుల్లో జేబ్ బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచి విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు మంత్రులు. ఏపీలో మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు మంత్రులు తెలిపారు. మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారన్న మంత్రులు ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండాలని తాము కోరుకోవడం లేదన్నారు మంత్రి సత్యప్రసాద్. అయితే మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఇతర మత్తు మందుల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం సంరక్షిస్తూనే ప్రభుత్వం నష్టాన్ని పూడ్చుకోవాల్సి ఉందన్నారు. అందుబాటులో మద్యం ఉండాలని మేము చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇది లేకపోతే ఇతర మార్గాలకు పోతారు, లేకపోతే గంజాయి వైపు పోతారు, లేదా ఇంకా ఇతరత్ర మందులు వాడే ప్రయత్నం చేస్తారు, మాదక ద్రవ్యాల వైపు పోతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళని సంరక్షించుకుంటూనే రెండో వైపు ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది, అప్పులకి ఇప్పుడు కూడా పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నాసిరకమైన బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని సబ్ కమిటీ ఆరోపించింది. రేట్లు పెంచడం వల్ల చాలా మంది గంజాయికి డ్రగ్స్కు డైవర్ట్ అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మద్యం నియంత్రణకు కొంత ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు.